హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై క్రిష్ కిచెన్ అగైన్. మనం ఈరోజు సండే ములక్కాడ చికెన్ చేసుకున్నామండి. ములక్కాడ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాడతో చికెన్ వేసుకుంటే చికెన్ ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, కసూరి మెతి వేసుకొని కొంచెం పెరుగు వేసుకొని అది కొంచెం కలుపుకొని బాగా ఒక 5-10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే కొంచెం మ్యారినేట్ అయితే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ లోపల మనము ఉల్లిపాయలు, ములక్కాడలు, పచ్చిమిరపకాయలను తరుపుకుందాము. దాంతోపాటు మీకు బే లీవ్స్, స్టార్ అనీసు, లవంగ, ఇలాచి ఇవన్నీ కూడా తీసి పెట్టుకోండి రెడీగా. ఎందుకంటే ఇవన్నీ కూరకు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి. ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోండి. నూనెలో పోపు గింజలు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఆ తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఆ తర్వాత బే లీవ్స్, అనీస్ ఇవన్నీ కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, ములక్కాయలు కూడా వేసేయండి. ఎందుకంటే ముందే ములక్కాయలు వేయాలి. ములక్కాయలు కొంచెం హార్డ్ కనుక కొంచెం ఉడకడానికి టైం పడుతుంది. ఆ తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడే నీళ్లు పోయకండి. కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టండి. ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చి ఆ వాటర్లో కొంచెం ఉడుకుతుందన్నమాట చికెన్. దాని వాటర్లో ఉడికితే కొంచెం టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొంచెం ఉడికేంత వరకు పెట్టుకోండి. ఆ తర్వాత ఆల్రెడీ మీరు మ్యారినేట్ చేసి చికెన్ నీళ్ళు ఉంటాయి కొన్ని, అందులో మసాలా ఉంటుంది కనుక అందులోనే కొన్ని నీళ్ళు పోసి అందులో కారం, ఉప్పు, చికెన్ మసాలా, ధనియా పొడి ఇవన్నీ వేసుకొని ఆ నీళ్ళలో కలిపి పెట్టుకొని మీరు ఇప్పుడు ఉడుకుతున్న కూరలో ఇవి పోసేయాలన్నమాట. మీరు డైరెక్ట్ కూడా కారం, ఉప్పు వేసేయచ్చు. కానీ ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన దాంట్లో పెరుగు యొక్క మిశ్రమం ఉంటుంది అందులో కనుక అందులో కలుపుకుంటే అది కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడు అవి కర్రీలో పోసేయండి. ఆ నీళ్ళు పోసేసి కర్రీని కొంచెం సేపు మూత పెట్టి ఉడికించండి. ఒక 2 మినిట్స్ ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకోండి. తరుముకొని పచ్చి కొబ్బరి వేసుకొని కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికియండి. బాగా ఉడికిన తర్వాత మీ యొక్క కర్రీ రెడీ అయిపోతుందండి. ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం మీరు కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ వేసుకొని మూత పెట్టుకోండి. ఆ తర్వాత అండి మీకు గుమగుమలాడే మంచి టేస్ట్ ఉన్న ములక్కాడ కర్రీ రెడీ. దీన్ని మీరు మంచిగా వేడి అన్నంలో కానీ, రొట్టెల్లో కానీ దేంట్లోనే మీరు సర్వ్ చేసుకోవచ్చండి. మంచిగా మీ యొక్క సండేని మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.